బైబిల్లో కీర్తనలు 91 అధ్యాయం 7వ వచనంలో, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు అని వ్రాయబడింది. మీరు నమ్ముతారా? దేవుడు మీ పక్కన ఉంటే ఏ అపాయము మీ చెంతకు రాదు అని. అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మీరు నమ్ముతారా? దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఏ అపాయం రాదు అని. అవును, ఈ విషయమై మనం కృతజ్ఞతమై ఉండాలి. ఎందుకంటే తెలిసి తప్పిపోని ప్రమాదాలు ఎన్నో మన జీవితాల్లో ఉండగా, తెలియకనే దేవుడు తప్పించినవి ఎన్నో. బైబిల్లో దావీదు రాజు కుమారుడు ఒకసారి అతనిపై కుట్ర చేసి దావీదునే తరమడం మనం 2 సమూయేలు 15వ అధ్యాయంలో చదవచ్చు. ఆ సమయంలో దావీదు కుమారుడు అబ్షాలోము పక్షాన దావీదుకు ఆలోచనాపరుడైన అహీతోపెలు చేరిపోయాడు. తెలుసా, ఇతడు చాలా జ్ఞానం కలవాడు. ఇతడు తన జ్ఞానంతో అబ్షాలోముకు ఆలోచన చెప్తుంటే, ఆ పనులు ఏదో మనుషులు దావీదుపై కుట్ర చేసినట్టుగా కాక దేవుడే దావీదుకు తీర్పు తీరుస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాయంట. అయితే 2 సమూయేలు 17వ అధ్యాయంలో మొదట్లో ఈ అహీతోపెలు అబ్షాలోముతో తనకు 12,000 మందిని ఇస్తే వారితో దావీదును బెదిరించి చంపి అతని పక్షాన వారిని నీ వైపు తిప్పుతాను అని చెప్తాడు. నిజానికి ఇతని ఆలోచన చాలా బాగా పనిచేస్తుంది. ఆ సమయంలో దావీదు బలహీనంగా ఉన్నాడు. ఇతని కుట్ర తప్పక పన్నుతుంది. కానీ దేవుడు అబ్షాలోమును ఇతని మాట వెనక దావీదు పక్షపాడైన హుషై మాట విన్నట్లుగా ప్రేరేపించాడు. అయితే తన మాట జరగకపోవడంతో దావీదును చంపాలి అనుకున్న అహీతోపెలు తానే ఉరిపెట్టుకుని చచ్చాడు. చూసారా, ఆనాడు దేవుడు దావీదుకు తోడు లేకుంటే తప్పక అహీతోపెలు ఆలోచన దావీదును లయించేసేది. కానీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి కీడు రాకుండా అతను తప్పించాడు. ఈరోజు దావీదు మాత్రమే కాదు, మనల్ని దేవుడు ఎన్నో అపాయాల నుండి ప్రతి క్షణం రక్షిస్తున్నాడు. మరి అంత గొప్ప రక్షకుణ్ణి ఎంత పొగిడినా అది తక్కువే కదూ. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.